నేను నా కుటుంబానికైనా ప్రపంచంలో అన్ని కుటుంబాలకైనా నాకున్న జ్ఞానులు నాకు జరిగిన అనుభవంలో నేను ఒకటే చెప్తా. ప్రతి ఇంటికి భగవంతుడు వాళ్ళ పూర్వీకులు చేసుకున్న పుణ్యాలకో లేకపోతే ఇంక దేనికో ఏదో ఒక వ్యక్తిని ఇస్తాడు. అది తండ్రి, అన్ననా, లేకపోతే మామనా, లేకపోతే కొడుక, ఎవడో ఒకడు ఒక కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి మార్చే శక్తి, వాళ్ళ కుటుంబంలో అందరి జీవితాలని సమాధానంగా వాళ్ళందరికీ ఏదో పరిష్కార మార్గంలాగా ఒక నలుసును వేస్తాడు దేవుడు భగవంతుడు. వాడు ఎవడో గుర్తించుకొని వాడు చుట్టూ అందరూ దేవుడి చుట్టూ భక్తుల్లాగా ఉండాల్సిందే. వాడి ఆరా, వాడి పవరు, వాడి శక్తి అవన్నీ మనకు వచ్చేస్తాయి. నీ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు, నా ఫ్యామిలీలో ఒకరు ఉంటారు, అలా ప్రతి ఫ్యామిలీకి ఒకరు ఉంటారు. కర్మ కొద్ది ఏమైపోతుందంటే అది గుర్తించడంలో ఫెయిల్ అవుతారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. అంటే వాడి ప్రయాణంలో వాడు 100 పడతాడు. వాడు మీ అందరి జీవితాలను సెట్ చేసేంత శక్తిమంతుడు కావాలంటే వాడు కింద పడతాడు, మీద పడతాడు, తప్పులు చేస్తాడు, ఉప్పులు చేస్తాడు. ఏమి చేసినా వాడితో పాటు ఉండాలి మనం, అంతే. వాడు ఏం చేసినా కరెక్ట్ అనుకోవాలి. అన్నదమ్ములమైనా ఎవరమైనా కూడా మన ఇంట్లో ఒకడు ఉంటాడు. వాడు ఏదో ఎమ్మటే చేయలేదనో లేకపోతే ఇంకేదో మనం చూడలేదు కదా, వాడేదో వాడి మైండ్లో ఏదో ఉంటుంది, వాడిని అయిన దాకా మనం వదిలేయాలి. వాడిని కాలము ఆడికి అన్ని శక్తిమంతుడిని తయారు చేసి మనందరం చూసుకునేంత గొడుగు వాడు అవ్వడానికి, వాడికి అన్ని తయారు చేసి వానికి అన్ని రెక్కలు పొదగడానికి భగవంతుడు కొంచెం టైం తీసుకుంటాడు. ఆ లోపు మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అతనికి సహాయపడకపోయినా పర్వాలేదు కానీ అతనితో సంబంధం చెడిపోకుండా చూసుకోవాలి. మిగతా వాళ్ళు అలా చూసుకోకపోవడమే ప్రాబ్లం.